అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఏపీ టెట్ పేపర్ 1A 2024 సెట్ 10 మోడల్ పేపర్ చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, సరికాని జతను గుర్తించండి. సాధికారతత్వ పిల్లల పెంపక శైలి. పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదు. నిరంకుశతత్వ పిల్లల పెంపక శైలి. పిల్లలను అధికంగా నియంత్రిస్తారు. అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి. పిల్లల ఆలోచనలను ఆమోదిస్తారు. జోక్యరహిత పిల్లల పెంపక శైలి. పిల్లలను తక్కువగా స్వీకరిస్తారు. ఆన్సర్ వచ్చేసి 1, సాధికారతత్వ పిల్లల పెంపక శైలి. సెకండ్ క్వశ్చన్, పరిపక్వం అంటే జీవి జన్య పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అన్నవారు. గెసెల్, హర్లాగ్, గాల్టన్, క్రైగ్. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4, క్రైగ్. థర్డ్ క్వశ్చన్, వికాస సూత్రాలలో తప్పుగా రాయబడినది. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశగా జరుగుతుంది. వికాసం అవిచ్ఛిన్న చర్య. వికాసం అన్ని దశలలో ఒకేలా సాగదు. ఆన్సర్ వచ్చేసి సెకండ్, వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశగా జరుగుతుంది. ఫోర్త్ క్వశ్చన్, పియాజే తన సంజ్ఞానాత్మకత సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు. స్కీమా, సాంఘీకరణ, అనుగుణ్యత, స్కాఫోల్డింగ్. ఆన్సర్ వచ్చేసి 4, స్కాఫోల్డింగ్. ఫిఫ్త్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరి దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. సమైక్యత, నిరాశ, స్వయం ప్రతిపత్తి, సందేశం, నమ్మకం, అపనమ్మకం, ఉత్పాదకత, స్తబ్దత. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1, సమైక్యత, నిరాశ. క్వశ్చన్ నెంబర్ 6, పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం. అనువంశికత, పరిసరాలు. అనువంశికత, పరిసరాలు 2. పరిపక్వత, ప్రజ్ఞ. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 3, అనువంశికత, పరిసరాలు 2. క్వశ్చన్ నెంబర్ 7, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు. స్పియర్మన్, గిల్ఫర్డ్, గార్డినర్, దార్నడైక్. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 3, గార్డినర్. 8th క్వశ్చన్, సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం. సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, మూర్త ఆలోచన, అనిర్దేశిత ఆలోచన. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2, విభిన్న ఆలోచన. క్వశ్చన్ నెంబర్ 9, అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు. శోధకులు, ప్రశ్నావళులు, చెక్లిస్టులు, ప్రక్షేపక పరీక్షలు. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4, ప్రక్షేపక పరీక్షలు. క్వశ్చన్ నెంబర్ 10, ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో ప్రశాంత్ సంఘర్షణ. ఉపగమ, పరిహార, ఉపగమ, పరిహార, ద్వి ఉపగమ, పరిహార. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2, పరిహార. 11th క్వశ్చన్, మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాల స్థాపించిన వారు. విల్హెల్మ్ వూంట్, వాట్సన్, ఎబ్బింగ్హాస్, గాల్టన్. ఆన్సర్ నెంబర్ 1, విల్హెల్మ్ వూంట్. 12th క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం. వ్యాయామం, రక్షణావసరం,
గుర్తింపు అవసరం, గౌరవ అవసరం. నెంబర్ 1 ఆన్సర్ వ్యాయామం. 13 క్వశ్చన్. గెస్టాల్ట్ అనగా ప్రత్యక్షం, అంతర్దృష్టి, భాగము, సమగ్రాకృతి. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4 సమగ్రాకృతి. 14th క్వశ్చన్. బందూరా ప్రకారం అనుకరణ అభ్యసనలో మానసిక ప్రక్రియలు తాదాత్మ్యకరణ, అంతరీకరణ, ఉపసంహారం, హేతుకీకరణ, పరిహారం, ప్రక్షేపణ, అచేతన ప్రతిగమనం. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 తాదాత్మీకరణ, అంతరీకరణ. క్వశ్చన్ నెంబర్ 15. క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకొని గుర్తుంచుకుంటాడు. తక్షణ స్మృతి, బట్టి స్మృతి, తార్కిక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. ఆన్సర్ వచ్చేసి తార్కిక స్మృతి. 16th క్వశ్చన్. సాఫ్ట్బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడటం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం అనుకూల, రుణాత్మక, శూన్య, ద్విపార్శ్వ. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 అనుకూల. 17 క్వశ్చన్. ZPD అనగా జీరో ప్రాక్సిమల్ డెవలప్మెంట్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, జోన్ ఆఫ్ పార్షియల్ డెవలప్మెంట్, జోన్ ఆఫ్ ప్రాక్టికల్ డైమెన్షన్. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2 జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. 18th క్వశ్చన్. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం శాస్త్రీయ నిబంధన, యత్నదోష, కార్యసాధక, గెస్టాల్ట్. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2 యత్నదోష. 19th క్వశ్చన్. శీల స్థాపన, గ్రహించడం ఈ రంగానికి చెందుతాయి. ప్రణాళికా రంగం, మానసిక చలనాత్మక రంగం, జ్ఞాన రంగం, భావావేశ రంగం. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4 భావావేశ రంగం. 20 క్వశ్చన్. వి గుర్తును ఇంగ్లీష్ అక్షరం విగా గుర్తించుటలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం పూరణ నియమం, ఆకృతి క్షేత్ర నిబంధం, అవిరళ నియమం, సామీప్య నియమం. ఆన్సర్ వచ్చేసి పూరణ నియమం. క్వశ్చన్. క్రింది వానిలో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలనాలలో సాంఘిక పునర్బలనం డబ్బు, ఆహారం, చిరునవ్వు, విశ్రాంతి. ఆన్సర్ వచ్చేసి చిరునవ్వు. క్వశ్చన్ నెంబర్ 22. ప్రాజెక్ట్ పద్ధతి దీనిపై ఆధారపడి ఉంటుంది. ప్రవర్తనవాదం, వ్యవహారిక సత్తావాదం, బ్రూనర్ వాదం, అస్తిత్వవాదం. ఆన్సర్ వచ్చేసి వ్యవహారిక సత్తావాదం. క్వశ్చన్ నెంబర్ 23. కృత్రిమ పరిశీలనను ఇలా కూడా అంటారు. సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన, ప్రయోగ పరిశీలన, అంత పరిశీలన. ఆన్సర్ వచ్చేసి ప్రయోగ పరిశీలన. క్వశ్చన్ నెంబర్ 24. 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకొనుటకు కావలసిన మార్గదర్శకత్వం ఔద్యోగిక, కుటుంబం, విద్యాపరమైన, గౌణ. ఆన్సర్ వచ్చేసి విద్యాపరమైన 3.
క్వశ్చన్ నెంబర్ 25. దీక్ష పూర్తి రూపం. డిజిటల్ ఇంటెలిజెంట్ నాలెడ్జ్ ఫర్ స్కూల్ హెడ్ మాస్టర్స్, డిలైడ్ ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ షేరింగ్, డిసెంట్రలైజ్డ్ నాలెడ్జ్ ఇన్ సైన్స్, హ్యూమనిటీ అండ్ ఆర్ట్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. క్వశ్చన్ నెంబర్ 26. క్రింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఎంఎస్ ఆఫీస్, డివోయాస్, విండోస్, లినక్స్. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 ఎంఎస్ ఆఫీస్. క్వశ్చన్ నెంబర్ 27. 1 యోటాబైట్ దీనికి సమానం. 1024 MB, 1024 GB, 1024 TB, 1024 ZB. ఆన్సర్ వచ్చేసి 1024 ZB. క్వశ్చన్ నెంబర్ 28. యాజ్ పర్ RTE 2009, the number of teaching hours for 6th to 8th classes in an academic year. RTE 2009 ప్రకారం 6 నుండి 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు 800, 1000, 1200, 1760. ఆన్సర్ వచ్చేసి 1000. క్వశ్చన్ నెంబర్ 29. NEP 2020 ప్రకారం 1, 2 తరగతులు దీని క్రింద వస్తాయి. పునాది పూర్వక స్థాయి, సన్నాహక స్థాయి, మధ్య స్థాయి, మాధ్యమిక స్థాయి. ఆన్సర్ వచ్చేసి పునాది పూర్వక స్థాయి. క్వశ్చన్ నెంబర్ 30. సహభాగి నాయకత్వాన్ని ఇలా కూడా పిలుస్తారు. అధికార, ప్రజాస్వామ్య, జోక్యరహిత, అనుమతించే. ఆన్సర్ వచ్చేసి ప్రజాస్వామ్య. తెలుగు మోడల్ పేపర్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 31. చిన్న చిన్న రాళ్ళు, చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్ళు, నాపరాళ్ళు, సజ్జజొన్న కూళ్ళు, సర్పంబులును తేళ్ళు, పల్లనాటి సీమ పల్లెటూళ్ళు. పై పద్యంలో ఏ ఏరు గురించి ప్రస్తావించడం జరిగింది? నాగులేరు, మున్నేరు, వాగులేరు, పెన్నేరు. ఆన్సర్ వచ్చేసి 1 నాగులేరు. క్వశ్చన్ నెంబర్ 32. చిన్న చిన్న రాళ్ళు, చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్ళు, నాపరాళ్ళు, సజ్జజొన్న కూళ్ళు, సర్పంబులును తేళ్ళు, పల్లనాటి సీమ పల్లెటూళ్ళు. పై పద్యంలో ఏ ప్రాంతం గురించి కవి వర్ణించారు? వెలనాడు, పల్నాడు, రాయలసీమ, పట్టిసీమ. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2 పల్నాడు. క్వశ్చన్ నెంబర్ 33. యోగిగా మారిన క్వశ్చన్ నెంబర్ 33. యోగిగా మారిన వేమన తన జీవితానుభవ సారమునే వేదాంత వైరాగ్య పద్య రూపాలుగా రచించాడు. పామరులకు కూడా సులభంగా అర్థమగు పదములతో లోక స్వభావాన్ని తేటతెల్లం చేస్తూ శతక వాజ్మయమునకు ఉపయోగించుట ఆట వెలదిలో పద్యాలు రచించాడు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో పద్యాలు రాశారు. 2509 పద్యాలతో వేమన పద్య రత్నావళి అనే గ్రంథాన్ని తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు రాశారు.
వేమన పద్యాలలో ఎక్కువగా ఉండే ఛందస్సు. ఉత్సలమాల, చంపకమాల, కందపద్యం, ఆటవెలది. ఆన్సర్ వచ్చేసి 4 ఆటవెలది. క్వశ్చన్ నెంబర్ 34. యోగిగా మారిన వేమన తన జీవితానుభవ సారమునే వేదాంత వైరాగ్య పద్య రూపాలుగా రచించాడు. పామరులకు కూడా సులభంగా అర్థమగు పదములతో లోక స్వభావాన్ని తేటతెల్లం చేస్తూ శతక వాజ్మయమునకు ఉపయోగించు ఆట వెలదిలో పద్యాలు రచించాడు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో పద్యాలు రాశారు. 2509 పద్యాలతో వేమన పద్య రత్నావళి అనే గ్రంథాన్ని తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు రాశారు. తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు రాసిన గ్రంథం వేమన పద్య రత్నావళి, వేమన శతకం, వేమన నీతి శతకం, వేమన సూక్తి ముక్తావళి. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 వేమన పద్య రత్నావళి. క్వశ్చన్ నెంబర్ 35. గాంధీ మహాత్ముడు బయలుదేరుగా గేయ రచయిత గురజాడ వెంకటప్పారావు, బసవరాజు అప్పారావు, గరిమెల్ల సత్యనారాయణ, కుసుమ ధర్మన్న. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2 బసవరాజు అప్పారావు. క్వశ్చన్ నెంబర్ 36. బుద్ధులు అను పదానికి అర్థం ఇతరులు, చెడ్డవారు, పండితులు, కుత్సితులు. ఆన్సర్ వచ్చేసి 3 పండితులు. కపి పదానికి పర్యాయ పదాలు భూమి, అవని, భేదం, బాధ, కోతి, మర్కటం, తేరు, సంధ్యనం. ఆన్సర్ వచ్చేసి 3 కోతి, మర్కటం. రక్తం పదానికి నానార్థాలు నలుపు, చీకటి, ఎరుపు, రుధిరం, నెత్తురు, సత్తువ, ఒక రంగు, సంధ్యాకాలం. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2 ఎరుపు, రుధిరం. అమావాస్య పదానికి వికృతి అమావాస, అమావాస, అమ్మస. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 3 అమావాస. క్వశ్చన్ నెంబర్ 40. ఇంట్లో ఈగల మోత, బయట డాష్ డప్పుల మోత, బాజాల మోత, దోమల మోత, పల్లకీల మోత. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4 పల్లకీల మోత. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు, ఏమిటది? కవ్వం, తాంబూలం, అద్దం, కళ్ళు. నెంబర్ 3 ఆన్సర్ వచ్చేసి అద్దం. ఆహా, ఆ బంగారు లేడి ఎంత బాగున్నది. ఈ వాక్యంలో అవ్యయమును గుర్తించండి. ఆహా, బంగారం, లేడీ, బాగున్నది. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 ఆహా. వృద్ధజనుల యొక్క సేవ. ఈ వాక్యంలో విభక్తిని గుర్తించండి. తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, షష్ఠీ విభక్తి, సప్తమి విభక్తి. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 3 షష్ఠీ విభక్తి. మహతి వాచకాలు అనగా పురుషులను సంబోధించే పదాలు, స్త్రీలను సంబోధించే పదాలు, వస్తువులను సంబోధించే పదాలు, నపుంసకులను సంబోధించే పదాలు. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2 స్త్రీలను సంబోధించే పదాలు. క్వశ్చన్ నెంబర్ 45. పద్యం బహువచన రూపం పంక్తులు, పద్యాలు, పద్యలు, పద్యములు. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2 పద్యాలు. క్వశ్చన్ నెంబర్ 46. సమేధ పాఠాన్ని
చదువుతున్నది వాక్యంలో కర్మను గుర్తించండి. సమేద పాఠం చదువుతున్నది. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2 పాఠం. స్త్య అను అక్షర క్రమం సా ప్లస్ తా ప్లస్ యా, ఇస్ ప్లస్ తా ప్లస్ యా, ఇస్ ప్లస్ తూ ప్లస్ యా, ఇస్ ప్లస్ తూ ప్లస్ యూ ప్లస్ ఆ. ఆన్సర్ వచ్చేసి 4 ఇస్ ప్లస్ తుస్ ప్లస్ యూ ప్లస్ ఆ. క్వశ్చన్ నెంబర్ 48. కింది వానిలో అనునాసికము క గ న య. ఆన్సర్ వచ్చేసి నా. క్వశ్చన్ నెంబర్ 49. కుట్టుసురు పదంలో ఉన్న సంధి ఉత్వ సంధి, ఆమ్రేడిత సంధి, ద్విరుక్త టకార సంధి, గుణసంధి. ఆన్సర్ వచ్చేసి ద్విరుక్త టకార సంధి. క్వశ్చన్ నెంబర్ 50. ఆకారానికి ఏ ఐలు పరమైతే, ఐకారం ఓ ఔలు పరమైతే, ఔకారం రూకారం పరమైతే ఆర్ ఏకదేశంగా వస్తాయి. ఇది ఏ సంధికి సూత్రం? గుణసంధి, వృద్ధి సంధి, సవర్ణ దీర్ఘ సంధి, అత్వ సంధి. ఆన్సర్ వచ్చేసి వృద్ధి సంధి. క్వశ్చన్ నెంబర్ 51. అర్ధరాజ్యం విగ్రహవాక్యం గుర్తించండి. అర్ధము రాజ్యము, రాజ్యం యొక్క అనర్థము, రాజ్యము అర్ధభాగము, అర్ధం యొక్క రాజ్యం. క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి 3 రాజ్యము అర్ధభాగము. క్వశ్చన్ నెంబర్ 52. యుఐఐ చిహ్నము ఏ గణము? భాగణము, జాగణము, సాగణము, యాగణము. ఆన్సర్ 1 క్వశ్చన్ నెంబర్ 53. వృత్యనుప్రాస అలంకారానికి ఉదాహరణ చక్కనైన భాష జగతి లేదు, నిలువురాదు సుమ్ము నీదు స్వేచ్ఛ, పల్లె సీమలు కష్టాల పాలైనాయి, వాడు బడికి వడివడిగా వచ్చాడు. ఆన్సర్ 4 వాడు బడికి వడివడిగా వచ్చాడు. క్వశ్చన్ నెంబర్ 54. ఈ క్రింది వాక్యాలలో సకర్మక వాక్యం కానిది. రాముడు విల్లును విరిచాడు, పక్షి కేరుమని అరిచింది, కౌసల్య రామును చూసి సంతోషించింది, మరునాడే వడ్రంగులను వెంటబెట్టుకొని వచ్చాడు. ఆన్సర్ 2 పక్షి కేరుమని అరిచింది. క్వశ్చన్ నెంబర్ 55. లక్ష్యాలను సాధించటానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను, ఆవయనిక చర్యలను ఏమంటారు? నైపుణ్యాలు, లక్ష్యాలు, సృష్టీకరణాలు, బోధనా ఫలితాలు. ఆన్సర్ 3 సృష్టీకరణాలు. క్వశ్చన్ నెంబర్ 56. నాటకీకరణ వలన ప్రయోజనం కానిది. ఆకర్షణీయమైన నటన అలవడుతుంది, సభాకంపం పోతుంది, విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు, విద్యార్థులు అలసట చెందుతారు. ఆన్సర్ 4 విద్యార్థులు అలసట చెందుతారు. పద్య బోధన ప్రయోజనం కానిది. రసానుభూతి, ఆనందానుభూతి, తాదాత్మ్యం కలుగుతుంది, విస్తార పఠనం అలవడుతుంది, సముచిత వైఖరులు పెంపొందుతాయి, నైతిక ధార్మిక విలువలు పెంపొందుతాయి. ఆన్సర్ వచ్చి నెంబర్ 2 విస్తార పఠనం అలవడుతుంది. క్వశ్చన్ నెంబర్ 58. త్రిపార్శ్వ 3D ఉపకరణాలను తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చే సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం ఇచట ఉంది. బొంబాయి, హైదరాబాదు, ఢిల్లీ,
కలకత్తా. ఆన్సర్ వచ్చేసి 3 ఢిల్లీ. క్వశ్చన్ నెంబర్ 59. విద్యార్థులలో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండటం అవసరమని అభిప్రాయపడింది. ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ 2009, ఎన్పిఈ 1986, ఎన్ఈపి 1986. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 ఎన్సిఎఫ్ 2005. క్వశ్చన్ నెంబర్ 60. మన రాష్ట్ర ప్రభుత్వం 1971వ సంవత్సరంలో పాఠశాలలో పరీక్ష ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేసింది. దీనిని ఏమంటారు? డిటెన్షన్ పద్ధతి, మెన్షన్ పద్ధతి, నాన్ డిటెన్షన్ పద్ధతి, నాన్ మెన్షన్ పద్ధతి. ఆన్సర్ 3 నాన్ డిటెన్షన్ పద్ధతి. ఇంగ్లీష్ పేపర్ చెప్పుకుందాం. క్వశ్చన్ నెంబర్ 61. It is difficult to get there. I wish I dash a car. Choose the option that fits the blank. Option 1 have, 2 has, 3 am, 4 had. Right answer is 4 had. Question number 62. She dash here by tomorrow. Choose the option that fits the blank. Option 1 will come. Option 2 will have came. Option 3 would have came. Option 4 will have come. Right answer is option 4 will have come. Question number 64. Choose an example of a poetic device commonly used in short poems. Option 1 bullet points. Option 2 rhyme scheme. Option 3 footnotes. Option 4 table of contents. Correct answer is option 2 rhyme scheme. Next question 63. Choose the grammatically correct sentence from the following. Option 1 I have some work to doing. Second option I have some work to do. Third option I have some work to do. Fourth option I have some work to doing. Correct answer is option 2 I have some work to do. Next question, question number 65. Choose the punctuation mark used to indicate possession or contraction. Options ఏంటంటే apostrophe, second option colon, third one exclamation mark, fourth one question mark. Correct answer is apostrophe. Question number 66. Choose the correct sequence of the words in which they appear in the dictionary. Option A special, B speech, C specify, D spectator. Correct answer is option 4 A special, C specify, D spectator, and last one B speech. Next question 67. Select the linker that show comparison. Options are eventually, option 1, option 2 thus, option 3 hence, option 4 correspondingly. Correct answer is option 4 correspondingly. Next question 68. Select the compound sentence from the following. Options are option 1 the student studied hard because they had an exam. Option 2 she cooked the dinner while she set the table. Option 3 after the game we went out for pizza. Option 4 he enjoys reading books and still like watching movies. Correct answer is option 4 he enjoys reading books and still likes watching movies. Next question 68. Select the superlative form of the adverb quickly. Options are option 1 quicker, option 2 quick, option 3 quickerly, option 4 most quickly. Correct answer is option 4 most quickly. Next question, question number 70. We enjoyed ourselves at the party. Identify the type of pronoun of the underlined word in the sentence above. Options are option 1 personal pronoun,
Option 2, possessive pronoun. Option 3, reflexive pronoun. Option 4, demonstrative pronoun. And the correct answer is option 3, reflexive pronoun. Next question, question number 71. Choose the phrasal verb that means to quit or surrender, often after a struggle or effort. Options are give up, option 2 take up, option 3 get over, option 4 run out. Correct answer is option 1 give up. Next question, question number 72. Choose the sentence type that gives instructions or requests. Options are option 1 declarative sentence, option 2 exclamatory sentence, option 3 interrogative sentence, option 4 imperative sentence. Correct answer is option 4 imperative sentence. Next question, question number 73. He said to me, how long will you stay here? Choose the indirect speech for the sentence above. Options are, he asked me how long I would stay here. Option 2, he asked me how long I would stay there. Option 3, he asked me how long would I stay here. Option 4, he told me how long he would stay there. The correct answer is option 2, he asked me how long I would stay here. I would stay there, sorry. Next question. Question number 74. Diabetes dash very common among people who consume too much fast food. Choose the correct verb that fits the blank. Options are option 1 have, option 2 were, option 3 are, option 4 is. The correct answer is option 4 is. Next question, question number 75. An expression used to convey praise. Choose correct word substitute for the expression above. Options are option 1 compliment, option 2 glitch, option 3 euphoria, option 4 rebuke. Correct answer is option 1 compliment. Next question, question number 76. Choose the correctly spelled word. Options are option 1 commonality, option 2 commonality. అంటే ఇక్కడ మీరు స్పెల్లింగ్స్ చూసుకోండి. ఆప్షన్ 3 commonality, option 4 commonality. The correct answer is option 3 commonality, commonality. Next question, question number 60. Are aware always of the pain and horrors of war. Choose the synonym of the word aware. Options are ignorant, option 2 informed, option 3 uninformed, option 4 unconscious. Correct answer is option 2 informed. Next question, question number 78. He lived alone, was not a mixture, had few friends and didn't like spending time in idle chat. Choose the antonym of the word like. Antonym ante opposite. Options are option 1 dislike, option 2 enjoy, option 3 love, option 4 prefer. Correct answer is option 1 dislike. Next question, question number 79. The following is not a technique of reading. Option 1 skimming, option 2 scanning, option 3 intensive reading, option 4 is extrapolating. Correct answer is option 4 extrapolating. Next question, question number 80. The vocabulary we use to communicate through spoken form or written form is. Options are first one active vocabulary, second receptive vocabulary, third dead vocabulary, fourth possessive vocabulary. The correct answer is option 1 active vocabulary. Next question, question number 81. Planning the blackboard work in a systematic way comes under. Options are first one post teaching stage, second one pre-teaching stage, third while teaching stage, fourth evaluation. Correct answer is option 2 pre-teaching stage. Next question, question number 82. A textbook should dash the teacher's instruction. Choose the option that fits the blank. Options are first one overcome, second one speculate, third one dominate,
4. Supplement. The correct answer is option 4. Supplement. Next, question number 83. Read the following passage. ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చారు అండ్ కింద క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ ప్యాసేజ్ చదువుతున్నాను. ద సిటీ స్ట్రీట్స్ bustled with life as cars honked their horns and pedestrians hurried along the sidewalks. Neon signs illuminated the night sky, casting a colorful glow on the throngs of people below. Amidst the hustle and bustle, street performers entertained crowds with music and acrobatics, adding to the vibrant energy of the urban landscape. Select the correct statement based on the passage. First option, the city streets were deserted and quiet. Second one, cars moved smoothly along the streets without any honking. Third one, neon signs were turned off, leaving the streets in darkness. Fourth one, street performance add pleasure to the urban scene. Correct option is option 4. Street performers added pleasure to the urban scene. Next question, question number 84. Read the following passage. The city street bustled with life as cars honked their horns and pedestrians hurried along with the sidewalks. Same passage ఇది కూడా. That question వెళ్ళిపోతున్నాను. Choose the correct statement based on the passage. Question number 1. Option number 1. Pedestrians were walking leisurely along the streets. Second option. The city streets were dimly lit by traditional gas lamps. Third option. Street performers captivated audiences with their silent performances. Fourth option. The urban landscape was full of life or activity. The correct answer option 4. The urban landscape was full of life or activity. Next question. Question number 85. One of the following makes the class lively and learners practice language element lively and interestingly. Options are option 1, paper pencil test. Second option, use of audio visual aids. Third option, use of calculator. Fourth option, correct pronunciation. Correct answer is option 2, use of audio visual aids. Next question, question number 86. Sentence structures can be practiced by. Options are option 1, substitution tables. Option 2, essay type questions. Option 3, multiple choice questions. Option 4, one word answers. Correct answer is option 1, substitution tables. Next question, question number 87. The tiger strategically attacks dash. Choose the option that fits the blank. Options are option 1, from undering. Option 2, from behind. Option 3, at a around of. Option 4, as against of. Correct answer is option 2, from behind. Next question, question number 88. Select the sentence that contains a subordinating clause. Options are first one, I will go to the beach along with him. Second, the dog barked loudly at night. Third, after we finish dinner, we can go for a walk. Fourth, she danced gracefully across the stage. Correct answer is option 3. After we finish dinner, we can go for a walk. Next question, question number 89. Choose the sentence in which may is expressing possibility. First option, may I borrow your pen? Second one, I may snow tomorrow. It may snow tomorrow. Sorry. Third one, you may leave the room. Fourth one, may I ask a question? Correct answer is option 2, it may snow tomorrow. Last question is question number 90. Choose the correct statement regarding the definite article the. Options are option 1, the is used before a singular noun that indicates somebody's profession. Second one, the is used to introduce noun for the first time. Third one, the is used to refer to specific nouns already known to the listener. Fourth one, the is not used before nouns. Correct answer is option 3. The is used to refer to specific nouns already known to the listener. Thank you everyone for listening. Please subscribe our video and share with your friends and family, and don't forget to like. Thank you. మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ చూద్దాం. ఫస్ట్ 91 క్వశ్చన్ చూడండి.
ప్రధానమంత్రి సహాయ నిధికి పంపడానికి ఒక్కొక్క విద్యార్థి 110 చొప్పున 5 విద్యార్థులు డబ్బు పోగు చేశారు. వారు సేకరించిన మొత్తం సొమ్ము ఎంత అని అడిగారు. ఆప్షన్ 1 660, 555, 650, 550 ఇచ్చారు ఆప్షన్స్ కింద. ఇక్కడ మనకి 5 విద్యార్థులు పోగేశారు. ఒక్కొక్కరు 110 రూపీస్ కాబట్టి 110 రూపీస్. 5 into 110 ఈజ్ ఈక్వల్ టు 550 రూపీస్ అవుతుంది. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 92 క్వశ్చన్ చూడండి. 1 బిలియన్ విలువ ఎంత అని అడిగారు. ఇక్కడ 1 బిలియన్ 100 మిలియన్లు, 1000 మిలియన్లు, 10 మిలియన్లు, 10,000 మిలియన్లు ఇచ్చారు ఆప్షను. 1 బిలియన్ విలువ 1000 మిలియన్లు అవుతుంది. ఇది డైరెక్ట్గా వచ్చింది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఏమో అవసరం లేదు. 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిలియన్లు. నెక్స్ట్ 93rd క్వశ్చన్ చూడండి. ఒక 2 అంకెల సంఖ్యలోని ఒక అంకె మరో అంకెకు 3 రెట్లు. ఈ 2 అంకెల సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే 88 వస్తుంది. అయితే ఆ సంఖ్య ఎంత అని అడిగారు. సో ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఒక అంకె మరొక అంకెకు 3 రెట్లు. అంటే 2 అంకెల సంఖ్య ఉంది, ఒక దగ్గర ఉన్న అంకె నెక్స్ట్ అంకెకి ఇంటూ 3 చేస్తే వచ్చే నెంబర్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి ఇచ్చారంటే ఆ సంఖ్యను రివర్స్లో చేస్తే, అంటే 1వ స్థానంలో ఉన్న అంకెను 10వ స్థానంలోకి, 10వ స్థానంలో ఉన్న అంకెను 1వ స్థానంలోకి మార్చిన తర్వాత ఆ అంకెను ఈ రివర్స్ చేసిన అంకెను 2 కలిపితే వచ్చే సంఖ్య 88 అవుతుంది అన్నారు. సో ఆ కండిషన్ని ఇక్కడ ఆప్షన్స్లో 1 26, 2 42, 3 56, 4 72 ఇచ్చారు. సో ఇక్కడ 26ని చూస్తే క్లియర్గా ఒక సంఖ్య ఉంది, దానికి 3 రెట్లు చేస్తే 6, అంటే 2 ఉంది, 2 into 3 = 6. అది ఒకటే సరిపోతుంది తప్ప మిగిలిన 3 ఎటు సరిపోవట్లేదు. సో అదొకటి 26. నెక్స్ట్ దాన్ని రివర్స్ చేస్తే 62 అవుతుంది. 2 కలిపితే ఈజ్ ఈక్వల్ టు 88 అవుతుంది. సో 2 కండిషన్లు ఇక్కడ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆప్షన్ 1 26 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చి దాన్ని వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ 15y మైనస్ 15 into y minus 4 minus 2 into y minus 3 plus 5 into y plus 6 సాధించమన్నారు. ఇప్పుడు దీన్ని చేస్తే 15y మైనస్ 14 60. ఓకే, అలాగే మైనస్ 2y ప్లస్ 18. నెక్స్ట్ ప్లస్ 5y ప్లస్ 30. సో ఇక్కడ ఇవన్నీ కలిపి ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేయాలి. ఇప్పుడు 15yలో నుంచి 20y 15 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 20y 20yలోంచి మైనస్ 2y తీస్తే ఇక్కడ 18y, అలాగే 60 మైనస్ 60 ఉంది, ప్లస్ 30 ప్లస్ 18 అంటే 48. అంటే 18y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ 18y ఈజ్ ఈక్వల్ టు 12, అలాగే y ఈజ్ ఈక్వల్ టు 12/18 అవుతుంది. సో ఇక్కడ 6 టేబుల్లో 2 3. సో y ఈజ్ ఈక్వల్ టు 2/3. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఆప్షన్ y ఈజ్ ఈక్వల్ టు 2/3 వచ్చింది కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే 95 ద క్యూబ్ రూట్ ఆఫ్ 1,10,592. సో దీన్ని యొక్క ఘనమూలం చూడమన్నారంటే క్యూబ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు, అంటే క్యూబ్ రూట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో క్యూబ్ రూట్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏ సంఖ్యనైతే ఇంటూ
అంటే అదే సంఖ్యని 3 సార్లు ఇంటూ చేస్తామో ఆ అంకె దీనికి ఈక్వల్ అవడం, ఏ అంకె అయితే ఈక్వల్ అవుతుందో అది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఈ కండిషన్లో మనకి 48 × 48 × 48, సో 3 48లను మల్టిప్లికేషన్ చేస్తే పైన 1,10,592 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ 96వ క్వశ్చన్. ఒక పశువుల పాకలో 200 గేదెలు మరియు 250 ఆవులు ఉన్నాయి. అయితే గేదెలు మరియు ఆవుల మధ్య నిష్పత్తి అడిగారు. ఇక్కడ గేదెలు ఎన్ని ఉన్నాయంటే ఫస్ట్ గేదెలు మరియు ఆవులు అడిగారు కాబట్టి గేదెలు 200:250, సో 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 20 25 ఉంది, 5 టేబుల్లో 4 5, సో 4:5 ఆన్సర్ అవుతుంది. అంటే 96:3 అవుతుంది. నెక్స్ట్ 97th క్వశ్చన్. 7/8ని శాతంగా మార్చిన అని అడిగారు. ఇక్కడ శాతంగా మార్చాలంటే దాన్ని ఇంటూ 100 చేయాలి. 7/8 ఇంటూ 100 చేస్తే 700/8 అవుతుంది. సో 700/8లో మామూలుగా ఇక్కడ చూసుకుంటే సింప్లిఫికేషన్ ఇక్కడే చేసుకుంటే 4 2s are 425 సార్. సో 725 సార్ ఎంత వస్తుందంటే 4 అయితే 175/2, 175/2. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఆప్షన్ 4 అంటే 87 టైమ్స్ పోతుంది 175 2లో. 1 శాతం మిగులుతుంది కాబట్టి 1/2, 87/2 అవుతుంది. ఇక్కడ 98వ క్వశ్చన్ చూడండి. ఒక దుకాణంలో ఒక గౌను ఖరీదు 750 రూపాయలు. దానిపై 10% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు ఎంత అవుతుందంటే ఫస్ట్ ఎంత అవుతుంది? 750 రూపాయలు. దాని మీద ఇంకో 10% ఎక్స్ట్రా పెంచారు అంటే 750లో 10% అంటే 75 రూపీస్ అవుతుంది. ఈ రెండాటిని యాడ్ చేస్తే 5, 7 + 5 12, 7 + 1 = 8 అంటే వాల్యూ 825 రూపీస్ అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 99వ క్వశ్చన్. ఒక నగర జనాభా 25,000 నుండి 24,500కి తగ్గింది. అయినా తగ్గుదల శాతం ఎంత అని అడిగారు. సో ఇక్కడ ఎంత తగ్గింది? 25,000 నుంచి 24,500 తగ్గింది. 24,500 తగ్గింది కాబట్టి డిఫరెన్షియేషను 500 అవుతుంది. సో 500 బై టోటల్ ఫస్ట్ ఎంత ఉన్నారంటే 25,000 ఉన్నారు కాబట్టి ఇంటూ ఎంత శాతం అన్నారు కాబట్టి 100 వేసుకుంటాం. సో ఇక్కడ 100. ఇప్పుడు 2 zeros క్యాన్సిల్ అయ్యాయి. 250 1s are 250 2s are 500 కాబట్టి 2 వచ్చింది ఆప్షన్. అంటే ఆప్షన్ 2% తగ్గుదల శాతం అనమాట. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 16/5 - 7/5 విలువ ఎంత అని అడిగారు. ఇక్కడ ఆరాలు రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా డిఫరెన్షియేషన్ కడితే 16 - 7 = 16లోంచి 7 తీసేస్తే 9 వస్తుంది. 9/5. నెక్స్ట్ 101వ క్వశ్చన్. విద్యార్థుల బృందం సైన్స్ పరీక్షలో సాధించిన మార్కులు 100కి 75, 81, 95, 56, 48, 39, 85, 90, 76 మరియు 85. ఆ బృందం పొందిన సగటు మార్కులు ఎంత అని అడిగారు. ఇక్కడ 10 మంది ఇచ్చారు. సో రాసుల మొత్తం బై సగటుకి ఫార్ములా ఏంటంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో ఇవి ఇక్కడ ఇచ్చిన రాసుల మొత్తం కలిపితే ఎంత వస్తుందంటే మనకి 730 వస్తుంది బై రాసుల సంఖ్య
10 ఉన్నాయి కాబట్టి 0 0 క్యాన్సిల్ అయ్యి మనకి సగటు మార్కులు 73 వస్తాయి అన్నమాట. అంటే ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ఈ వాల్యూస్ మొత్తాన్ని ఒకసారి సమ్ చేయండి. సమ్ చేస్తే ఎంత వస్తుందో చూసి దాన్ని బట్టి ఆన్సర్ చూడండి. నెక్స్ట్ 102వ క్వశ్చన్. 2 పొడవులు ప్లస్ 2 వెడల్పులు దేనికి ఫార్ములా అని అడుగుతున్నారు. దీర్ఘచతురస్రానికి 2 పొడవులు 2 వెడల్పులు ఉంటాయి. త్రిభుజానికి 3 భుజాలు ఉంటాయి. దీర్ఘచతురస్రానికి 4 భుజాలు ఉంటాయి, కానీ 4 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి అక్కడ ఒకటే భుజం ఉంటుంది, కానీ పొడవు వెడల్పులు ఉండవు. దీర్ఘచతురస్రం వైశాల్యం దీర్ఘచతురస్రం చుట్టుకొలతది. దీర్ఘచతుర వైశాల్యం అంటే వైశాల్యం ఫైండ్ అవుట్ చేయడానికి L ఇంటూ బ్రెడ్త్ అంటే L ఇంటూ B అనుకుంటాం కాబట్టి ఇది ఇక్కడ ప్లస్ ఉంది, కాదు. నెక్స్ట్ చతురస్ర వైశాల్యం A ఇంటూ A కాబట్టి ఇది కూడా కాదు. మనకి చతురస్ర చుట్టుకొలతకు మాత్రమే పొడవు 2 ఇంటూ L ప్లస్ B చేస్తాం అనమాట. నెక్స్ట్ 5 భుజాల సంఖ్య గల బహుభుజి యొక్క పేరు. సో 3 భుజాలు ఉంటే త్రిభుజం అంటాం, 4 భుజాలు ఉంటే చతుర్భుజం అంటాం. 5 భుజాలు ఇక్కడ 5 అన్నదాన్ని పంచ అని అంటాం కాబట్టి పంచభుజి అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ 104వ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో 3D ఆకారం కానిది ఏది అని అడిగారు. సో కోన్ ఐస్ క్రీము 3D లాగా ఉంటుంది, పాచిక కూడా 3D లానే ఉంటుంది. కాగితం ఒక పల్చగా ఒకటే ఉంటుంది కాబట్టి పొడవు వెడల్పు ఉంటుంది తప్ప దానికి ఎత్తు ఉండదు. చెక్క ముద్దు కూడా పొడవు వెడల్పు ఎత్తు ఉంటుంది కాబట్టి 3Dలో గీయచ్చు, కానీ కాగితానికి ఎత్తును మనం మెజర్ చేయలేం కాబట్టి ఆప్షన్ 3 కాగితము దీని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కింది కోణాలలో పూరక కోణాల జత ఏది అని అడిగారు. సో పూరక కోణాలు అని అంటే ఏంటంటే ఏవైనా 2 కోణాలని కలిపితే ఆ కోణాలు మొత్తము 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు అంటాము. ఇక్కడ 50 48 98 అవుతుంది, సో కాదు. 35 + 55 90 అవుతుంది, ఇది అవుతుంది. నెక్స్ట్ 70 40 110 అవుతుంది, సో కాదు. 75 25 100 అవుతుంది, ఇది కూడా కాదు. సో ఆప్షన్ 2 ఒకటే 90 డిగ్రీలు అవుతుంది కాబట్టి 2 కోణాలు కలిపితే ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సమగణం యొక్క ఘనపరిమాణం యొక్క సూత్రం ఏంటంటే సమగణం అంటే పొడవు వెడల్పు ఎత్తు ఈ 3 భుజాలు సమానంగా ఉంటే దాన్ని సమగణం అంటారు. సో ఇక్కడ సమగణం యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు చేయాలి. సో 3 సమానం కాబట్టి 3 కలిపితే 3 మల్టిప్లికేషన్ చేస్తే A³ వస్తుంది. నెక్స్ట్ 107వ క్వశ్చన్ చూడండి. A² ఇంటూ 2A⁻22 అలాగే 4A⁻26 లబ్ధం కనుక్కోమన్నారు. ఇక్కడ 2 ఉంది, అలాగే 4 ఉంది, మల్టిప్లికేషన్ చేస్తే 8 అవుతుంది. అలాగే A² A⁻22 A⁻26 అంటే భూములు సమానంగా ఉండి ఘాతాలు ఉంటే ఆ ఘాతాల మొత్తాన్ని కలుపుతాం కాబట్టి A ఫస్ట్ 2 + 22 + 26. సో 22 26 2ని కలిపితే 26 + 24 = 50 అవుతుంది. ఇక్కడ 8 ఉంది అంటే 4th ఆప్షన్ 8A⁻50 దీని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 108th క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ 5pq ఇంటూ p² - q² డివైడెడ్ బై 2p p + q. దీని వాల్యూని అంటే ఇది డివైడెడ్ బై ఇది చేయమని అన్నారు. ఇక్కడ డివైడెడ్ బై చేయమన్నప్పుడు పైన 5 ఉంది, కింద 2 ఉంది కాబట్టి అది పోదు కాబట్టి 5/2 వస్తుంది. దాని తర్వాత pq ఉంది, ఇక్కడ p ఉంది. సో pకి క్యాన్సిల్ అయితే q మిగులుతుంది. pకి క్యాన్సిల్ అయితే q మిగులుతుంది. అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయడం వల్ల మీకు క్లియర్గా అర్థం కావట్లేదు. పెన్ను పేపర్ అయితే ఈజీగా అర్థమయ్యేది, కానీ క్వశ్చన్ పేపర్ని పెన్ను పేపరు కెమెరాలు మార్చడానికి అవ్వదు కాబట్టి ఇక్కడే ఎక్స్ప్లెనేషన్ మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో 5/2 × Q
నెక్స్ట్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్కి ఫార్ములా ఏంటంటే పీ ప్లస్ క్యూ ఇంటూ పీ మైనస్ క్యూ. సో పీ ప్లస్ క్యూకి ఇక్కడున్న పీ ప్లస్ క్యూకి దీంట్లో వచ్చిన పీ ప్లస్ క్యూకి క్యాన్సిల్ అయితే ఇక్కడ పీ మైనస్ క్యూ మిగులుతాయి. సో ఇది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన ఆన్సర్లో ఏది దానికి మ్యాచ్ అవుతుందో చూద్దాం. 5/2 క్యూ పీ మైనస్ క్యూ. సో ఆప్షన్ 4 is the correct answer. నెక్స్ట్ 3 into 10 to the power of -5 సాధారణ రూపం తెలపండి. ఇక్కడ 3 ఇంటూ ఉంది కాబట్టి 10 to the power of -5 ఉంది కాబట్టి దాన్ని 3/10 to the power of +5 కింద రాసుకోవచ్చు. సో అంటే కిందన 5 zeros ఉన్నాయన్నమాట. సో 5 zeros ఉంటే ఇక్కడ పైన 3 ఉంది అంటే ఇక్కడ పాయింట్ ఎక్కడ పెట్టాలి అని అంటే 5 స్థానాలు తర్వాత పాయింట్ పెడితే కిందన to the power of 5 ఉంది కాబట్టి ఆప్షన్ 3 చూడండి. ఆప్షన్ 3 4 zeros 3 ఉంది కాబట్టి ఇది దీని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 10వ క్వశ్చన్ 2x² + x - a = 5. If x is equal to 0, then the value of a is equal to ఎంత అని అడిగారు. సో 2x² + x - a = 5లో x 0 అయినా a విలువ ఎంత అని అడిగారు. సో 2 into x ప్లేస్లో 0 వేసుకుంటే 2 into 0 = 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇది మొత్తం వాల్యూ 0 అయింది ఫస్ట్, ప్లస్ ఇది కూడా x ప్లస్ 0 అన్నారు కాబట్టి ఇది కూడా 0 మైనస్ a is equal to 5 అని ఇచ్చారు. సో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి a is equal to -5. ఈ మైనస్ ఇట్ వెళ్తే 5 అవుతుంది. సో ఆప్షన్ 1 is the correct answer. నెక్స్ట్ 100 లీటర్లను మిల్లీ లీటర్లకు మార్చిన అంటే 1 లీటర్కి మిల్లీ లీటర్లు, 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్లు. ఇక్కడ 1000 into 100 అంటే 100 లీటర్లు ఉన్నాయి కాబట్టి సో ఒకటి పక్కన 5 సున్నాలు అనమాట. ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ఈక్వల్ టు 1,00,000. దిస్ ఈజ్ నాట్ ఏ లీప్ హియర్. సో లీప్ సంవత్సరం కానిది ఏది అని అడిగారు. లీప్ సంవత్సరానికి ఫార్ములా ఏంటంటే ఆ సంఖ్య మొత్తము 4లో పోతే అది లీప్ ఇయర్ అవుతుంది, 4లో పోకపోతే లీప్ ఇయర్ అవ్వదు. 88 చూడండి 1988 సో పోతుంది కాబట్టి ఇది లీప్ ఇయర్ అవుతుంది. 1992 పోదు సో ఇది లీప్ ఇయర్ కాదు. 94 పోతుంది, 96 కూడా 4లో పోతుంది. సో ఇది ఒకటే కాదు కాబట్టి ఆప్షన్ 2 లీప్ ఇయర్ కాదు. నెక్స్ట్ ఘనపరిమాణం 620 సెంటీమీటర్లు మరియు భూవైశాల్యం 25 సెంటీమీటర్లు కలిగిన దీర్ఘఘనం ఎత్తు ఇక్కడ ఆల్రెడీ ఘనపరిమాణం ఇచ్చారు కాబట్టి ఘనపరిమాణం 625 బై వైశాల్యం 25 చేస్తే 25 25 టైమ్స్ పోతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 14 కొంచెం చూడండి. 28 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్తం యొక్క వైశాల్యం. వృత్తం యొక్క వైశాల్యము ఇక్కడ ఏమి ఇచ్చారంటే వ్యాసం ఇచ్చారు, డయామీటర్ ఇచ్చారు. సో d ఈజ్ ఈక్వల్ టు 28 అయితే r ఈజ్ ఈక్వల్ టు d/2 కాబట్టి 28/2 ఈజ్ ఈక్వల్ టు 14 అవుతుంది. సో వృత్తం యొక్క వైశాల్యం యొక్క ఫార్ములా πr² కాబట్టి π అంటే 22/7 ఇంటూ r² అంటే 14 ఇంటూ 14. సో 7 2 14. ఇక్కడ 44 ఇంటూ 14 చేస్తే ఆన్సర్ 616 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మ్యాథ్స్ మెథడాలజీ చూడండి. గణితంలోని వివిధ శాఖల మధ్య లేదా ఒకే శాఖలోని వివిధ అంశాల మధ్య గల సంబంధాన్ని ఏమంటారు అని అడిగారు. ఆప్షన్స్ ఏమిచ్చారంటే అంతర్గత సహసంబంధం, బాహ్య సహసంబంధం, 3 మదింపు, 4
ఖచ్చితత్వం. ఇక్కడ వివిధ శాఖలలో గణితమే కాబట్టి అది వివిధ శాఖలు కాబట్టి అది అంతర్గత సహసంబంధం అవుతుంది. నెక్స్ట్ 116వ క్వశ్చన్ చూడండి. గణితానికి సంబంధించి అంశాలైన సంఖ్యలు, సంఖ్యా ప్రక్రియలు, కొలతలు, దశాంశాలు, శాతాలు మొదలగు సామర్థ్యాలను పెంపొందించడానికి మాత్రమే పరిమితమైతే అది ఏ రకానికి చెందిన విలువను తెలుపును అని అడిగారు. ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చారంటే ఉన్నత విలువ, సంకుచిత విలువ, వృత్తిపరమైన విలువ, సాంఘిక విలువ అని అడిగారు. దానికి ఆప్షన్ వచ్చి 2 సంకుచిత విలువ అని అంటారు. నెక్స్ట్ 117వ క్వశ్చన్. సారూప్యత గల భావనలు లేదా అంశాలను అభ్యసన ప్రక్రియలో ఇమిడ్చినట్లయితే అభ్యసన సులువుగా జరుగుతుంది. ఇది క్రింది నియమమును సూచించును. అది అవిచ్ఛిన్నత నియమం, సంసర్గ నియమం, అంతర్దృష్టి అభ్యసనం, 4 సారూప్య నియమం అని అన్నారు. అది ఆప్షన్ 4 సారూప్య నియమం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 118వ క్వశ్చన్. విద్యార్థి క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించడం, పట్టికలో నమోదు చేయడం, సమాచారాన్ని విశ్లేషించడం, అభిప్రాయాలను వ్యక్తపరచడం వంటివి ఈ క్రింది వానిలో దేనికి సంబంధించినది? ఆప్షన్స్ పరిపుష్టి, సలహాలు, అభిప్రాయాలు, 4 ప్రాజెక్టు పని. ఆన్సర్ 4 ప్రాజెక్టు పని. ఎందుకంటే ఏదైనా వర్క్కి సంబంధించి సమాచారాన్ని సేకరించడం, దాన్ని ఒక పట్టికలో నమోదు చేయడం అంటే దాన్ని ఆర్గనైజ్ చేయడము, అనలైజింగ్ చేయడము, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా ఉంటాయి. నెక్స్ట్ 119వ క్వశ్చన్. కరికులం అనే పదం ఏ భాషకు సంబంధించినది? గ్రీక్, ఇంగ్లీష్, సంస్కృతం, లాటిన్. కరికులం అనే వర్డ్ లాటిన్ భాషకు చెందినది. నెక్స్ట్ 120వ క్వశ్చన్. ప్రస్తుతం జరుగుతున్న బోధనాభ్యాసన ప్రక్రియతో సంబంధం లేని మూల్యాంకనం. యూనిట్ టెస్ట్, సంగ్రహణాత్మక మదింపు, నిర్మాణాత్మక మదింపు, స్లిప్ టెస్ట్. దీనికి ఆప్షన్ 2 సంగ్రహణాత్మక మదింపు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే బోధనా ప్రక్రియతో సంబంధం లేని మూల్యాంకనము సంగ్రహణాత్మకమా ఒకటే అవుతుంది అన్నమాట. సో 10 EVS మోడల్ పేపర్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 121. గణనీయమైన మార్పుల ద్వారా డింబకం ప్రౌఢజీవిగా మార్పు చెందటం. ఫలదీకరణ, మొగ్గ తొడగడం, క్లోనింగ్, రూప విక్రయం. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4 రూప విక్రయం. క్వశ్చన్ నెంబర్ 122. ఆవరణ వ్యవస్థను వివరించే సరైన ఎంపికను ఎన్నుకోండి. ఒక ప్రాంతంలోని సజీవులు, ఒక ప్రాంతంలోని నిర్జీవ కారకాలు, ఒక ప్రాంతంలోని జీవుల మధ్య ఆహారం కోసం సంబంధం, ఒక ప్రాంతంలోని అన్ని జీవ నిర్జీవ కారకాలు వాటి పరస్పర చర్యలు. ఆన్సర్ వచ్చేసి 4 ఒక ప్రాంతంలోని అన్ని జీవ నిర్జీవ కారకాలు వాటి పరస్పర చర్యలు. క్వశ్చన్ నెంబర్ 123. ఇది విద్యుత్ అధమ వాహకం. స్వేదన జలం, కుళాయి నీరు, బావి నీరు, సముద్రపు నీరు. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 స్వేదన జలం. క్వశ్చన్ నెంబర్ 124. సాధారణంగా కుంభాకార దర్పణాన్ని వీటిలో వినియోగిస్తారు. పెరిస్కోప్, సూక్ష్మదర్శిని, సైడ్ వ్యూ మిర్రర్, టార్చ్ లైట్. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 3 సైడ్ వ్యూ మిర్రర్. క్వశ్చన్ నెంబర్ 125. ఒక నానో సెకను అనగా సెకనులో మిలియన్ వంతు, సెకనులో బిలియన్ వంతు, 1 మిలియన్ సెకన్లు, 1 బిలియన్ సెకన్లు. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2 సెకనులో బిలియన్ వంతు. క్వశ్చన్ నెంబర్ 126. క్రియాశీల మురుగులో ఉండే నీటి శాతం దాదాపుగా 79%, 97%, 67%, 69%. ఆన్సర్ వచ్చేసి 2 97%. క్వశ్చన్ నెంబర్ 127. మానవ శరీరంలో మృదులాస్థి ఉండే అవయవం. చెవితమ్మె
నాలుక, పళ్ళు, గుండె. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 చెవి తమ్మె. క్వశ్చన్ నెంబర్ 128. నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియ కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ, బాష్పోత్సేకం, సాంఘ్వీకరణం. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 3 బాష్పోత్సేకం. క్వశ్చన్ నెంబర్ 129. ఇది ఉపయోగించడం ద్వారా వక్రరేఖ పొడవును కొలవచ్చును. రాయి, కాగితం, చెక్క, దారం. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4 దారం. క్వశ్చన్ నెంబర్ 130. నీటిపై తేలియాడే మొక్కకు ఉదాహరణ డక్వీడ్, హెడ్రిల్లా, టేప్ గ్రాస్, మడ చెట్లు. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 డక్వీడ్. క్వశ్చన్ నెంబర్ 131. ధ్రువ ప్రాంతాలలో సాధారణ రవాణా సాధనం స్లెడ్జ్లు, పుట్టీలు, ఒంటెలు, గాడిదలు. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 స్లెడ్జ్లు. క్వశ్చన్ నెంబర్ 132. గ్రామ ప్రజల సేవ కొరకు గ్రామ సచివాలయాలలో వినియోగించిన ఉద్యోగుల సంఖ్య 9, 10, 11, 13. ఆన్సర్ వచ్చేసి 11. క్వశ్చన్ నెంబర్ 133. గురియా రాణిగంజ్ గనులు దీనికి ప్రసిద్ధి ఇనుము, బంగారం, బొగ్గు, మాంగనీసు. ఆన్సర్ 3 బొగ్గు. క్వశ్చన్ నెంబర్ 134. సరికాని జతను గుర్తించండి గౌతమిపుత్ర, శాతకర్ణి, శాతవాహనులు, నరసింహవర్మ 1, పల్లవులు, పులకేశి 2, చాళక్యులు, సముద్రగుప్తుడు, మౌర్యులు. క్వశ్చన్ నెంబర్ 4 ఆన్సర్ సముద్రగుప్తుడు, మౌర్యులు. క్వశ్చన్ నెంబర్ 135. పోలీసు విధి కానిది ఫిర్యాదును పరిశోధించడం, ఎఫ్ఐఆర్ను నమోదు చేయడం, కోర్టులో ఛార్జ్షీట్ను దాఖలు చేయడం, ఒక వ్యక్తిని దోషి లేక నిర్దోషి అని నిర్ధారించడం. ఆన్సర్ 4 ఒక వ్యక్తిని దోషి లేక నిర్దోషి అని నిర్ధారించడం. క్వశ్చన్ నెంబర్ 136. వీరి కాలంలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలు ప్రసిద్ధి చెందాయి చోళులు, మౌర్యులు, గుప్తులు, పల్లవులు. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 చోళులు. క్వశ్చన్ నెంబర్ 137. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మైదాన ప్రాంతాలలో ఉండవలసిన కనీస అటవీ శాతం 20%, 33%, 43%, 53%. ఆన్సర్ నెంబర్ 1 20%. క్వశ్చన్ నెంబర్ 138. దక్షిణాఫ్రికా గాంధీ అని ఇతన్ని పిలుస్తారు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, వంగరి మదాయి, నెల్సన్ మండేలా, జాకోబ్ డూడు. ఆన్సర్ 3 నెల్సన్ మండేలా. క్వశ్చన్ నెంబర్ 139. భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించిన సంవత్సరం 1865, 1855, 1875, 1885. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4 1885. క్వశ్చన్ నెంబర్ 140. ఈ నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు నాగపూర్, పాటియాలా, శ్రీనగర్, అహ్మదాబాద్. ఆన్సర్ 4 అహ్మదాబాద్. క్వశ్చన్ నెంబర్ 141. భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించిన ఇతివృత్తాలలో పుట్టిన నాట్యం యక్షగానం, కూచిపూడి, భరతనాట్యం, కథాకళి. ఆన్సర్ నెంబర్ 1 యక్షగానం. నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 142. త్రిపీటకాలు అనేవి ఈ మత పవిత్ర గ్రంథాలు జైన మతం, సిక్కు మతం, బౌద్ధ మతం, జుడాయిజం.
ఆన్సర్ 3 బౌద్ధ మతం. క్వశ్చన్ నెంబర్ 143. ప్రస్తుతం భారతదేశంలో గల హైకోర్టుల సంఖ్య 21, 23, 24, 25. ఆన్సర్ 4 25. క్వశ్చన్ నెంబర్ 144. భారతదేశపు మొట్టమొదటి దృష్టిలోపం ఉన్న ఐఏఎస్ అధికారిని? సీమారావ్, నందిని హరనాథ్, ప్రాంజల్ పాటిల్, అర్చనా సోరెంగ్. ఆన్సర్ 3 ప్రాంజల్ పాటిల్. క్వశ్చన్ నెంబర్ 145. విజ్ఞాన శాస్త్రంలో విమర్శనాత్మక, తార్కిక మరియు అనువర్తన నైపుణ్యాలను కొలవడానికి ఉత్తమంగా సరిపోయే మూల్యాంకన పద్ధతి? బహుళైచ్ఛిక ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు, ఖాళీలను పూరించడం, అవును లేదా కాదు ప్రశ్నలు. ఆన్సర్ 2 వ్యాసరూప ప్రశ్నలు. క్వశ్చన్ నెంబర్ 146. ప్రకల్పన పద్ధతిని రూపొందించిన వారు? జేఏ స్టీవెన్సన్, బిఓ స్మిత్, ఎడ్మండ్ అరిస్టాటిల్. ఆన్సర్ 1 జేఏ స్టీవెన్సన్. క్వశ్చన్ నెంబర్ 147. విద్యార్థులు భావనలను, సిద్ధాంతాలను, సత్యాలను వివరిస్తారు అను స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది? విలువలు, అనువర్తనము, అవగాహన, జ్ఞానం. ఆన్సర్ 3 అవగాహన. క్వశ్చన్ నెంబర్ 148. ప్రపంచ పటంలో దేశాలను గుర్తించటం ఈ విద్యా ప్రమాణం క్రిందికి వస్తుంది? విషయావగాహన, పట నైపుణ్యం, సమకాలీన అంశాలపై ప్రశ్నించడం మరియు ప్రతిస్పందన సమాచార నైపుణ్యం. ఆన్సర్ నెంబర్ 2 పట నైపుణ్యం. క్వశ్చన్ నెంబర్ 149. ఉపనిషత్తులలో ఈ పద్ధతి ఎక్కువగా ఉపయోగించబడింది? ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి. ఆన్సర్ నెంబర్ 2 చర్చా పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 150. సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్టు అని నిర్వచించిన వారు? కిల్ పాట్రిక్, బిల్లార్డ్, బైనింగ్ అండ్ బైనింగ్, బెంజమిన్. ఆన్సర్ 1 కిల్ పాట్రిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.